జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తాను అధికారంలో లేకపోయినా తన ప్రత్యర్థులందరూ ఏకమై తన మీద ప్రయోగించే అస్త్రాలు లాంటివి ఏంటివి ఎప్పుడూ కూడా డైరెక్ట్ దారి ఉండదు. మీరు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూడండి, లేదా అధికారంలో లేని ఇప్పుడు చూడండి, ఎప్పుడూ డైరెక్ట్ దారిలో ఎదుర్కోరు. అదే విచిత్రమో అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం 1000 కోట్లు వెళ్ళి అప్పు చేస్తే ఆర్బీఐ నుండి శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం పాకిస్తాన్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రతి మంగళవారం వెళ్ళి 5000 కోట్లు 7000 కోట్లు అప్పులు చేస్తున్నారు. జగన్ 5 ఏళ్లలో చేసిన దాంట్లో 50% అప్పు వీళ్ళు ఫస్ట్ సంవత్సరమే చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మేము భూములు లాగేసుకుంటాడు అన్నారు, కానీ జనాలు ఆలోచించలే. మరి ఇప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాడో లాక్కోలేదు కదా, మరి ఇదంతా ఎన్నికల స్టంట్ ఏమో, మనల్ని మోసం చేస్తున్నారేమో అని చెప్పి జనాలు ఆలోచించలేదు. ఎందుకంటే అది ఆలోచించారని చెప్పి నమ్మకమే అటువంటి ప్రచారం చేసే వాళ్ళ బలం. మీరు ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నైనా అసలు దేవాలయాల్లో దేవస్థానంలో చీమ చిట్టుకుమంటే ఉన్నది లేనిది నానా ఆయాగి చేశారు. సీన్ కట్ చేస్తే టోకెన్ల కోసం పోతే తొక్కిసలాట జరిగి చనిపోతున్నారు, దర్శనం కోసం నిలబడితే గొడవలు చనిపోతున్నారు. జగన్ గారి మీద ఎప్పుడు వ్యతిరేక ప్రచారమే. అసలు ఆయన ఇప్పుడు వీళ్ళు ఒకవేళ జగన్ గారిని డైరెక్ట్ ఎదుర్కోవాలి అంటే ఈ సంవత్సరం రోజుల్లో, వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాల మీద ఒక్కటైనా వీళ్ళు తప్పుబట్టి విమర్శ చేశారా? స్ట్రైట్ అవే జగన్ తెచ్చిన అమ్మఒడి బాగాలేదు అని ఏమైనా విమర్శ చేశారా? అమ్మఒడికి పేరు మార్చి మా గొప్పతనం అని ప్రచారం చేస్తున్నారు. జగన్ తెచ్చిన రైతు భరోసా బాగలేదు అని ప్రచారం చేశారా? అది మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు వద్దంటున్నారా? నాడు నేడు కింద స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు మార్చిందని తప్పుపడుతున్నారా? పోర్టులు కట్టడానికి తప్పుపడుతున్నారు. దేని తప్పుపడుతూ ఉన్నారు? దేనిని తప్పుపడుతూ ఉన్నారు? దేని తప్పుపట్టలేదు. పోనీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కంటే మేము ఈ విషయంలో ఇంకా ఎక్కువ చేశామని చెప్పి ఎక్కడైనా ప్రచారం చేస్తున్నారా? ఒక్కటి చెప్పండి. అదిగో జగన్ తక్కువ చేశాడు, మేము ఎక్కువ చేసాం. మహా అంటే తల్లికి వందనం జగన్ ఒకరికి ఇచ్చాడు, మేము ఇద్దరికి ఇచ్చామంటున్నారు. అంటే ఆయన ఇచ్చిన దానికే మేము ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామని చెబుతున్నారు. ఒకటి. మిగతా ఏమైనా ఉన్నాయా? ఒక్కటి జగన్ కంటే మేము ఎక్కువ చేస్తామని. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ సైకో, జగన్ శాడిస్టు, జగన్ రాష్ట్రానికి ప్రమాదం, జగన్ రాష్ట్రంలో ఉండదు, జగన్కి జీవించే హక్కు లేదు, జగన్ని తల నరికితే తప్పేంది, జగన్ను భూస్థాపితం చేస్తాం, మళ్ళీ జగన్ రాకూడదు, జగన్ దరిద్రుడు, జగన్ రాక్షసుడు. ఎందుకు అంటే కారణం స్ట్రైట్ అవే ఎదుర్కొనే మార్గమే లేదా? స్ట్రైట్ అవే ఎదుర్కొనే మార్గమే లేదా? ఆయన జనాల్లోకి వస్తే 100 మంది మించి రావద్దు నీ పర్యటనకు అంటారు. ఆయన జనంలోకి వస్తారని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వరు. ఆయన సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుక్కుంటే దానికి ఎవరినో ప్రమాదం జరిగి ఏదో కొట్టిందని చెప్పి ఆ వాహనం తీసుకెళ్ళి ఎస్పీ కార్యాలయంలో పెడతారు. దాని మీద వీళ్ళు మళ్ళీ ఇంకేదో ఫిట్నెస్ టెస్ట్లు అంటారు. ప్రతిదీ కూడా జగన్ అధికారంలో లేకున్నా ఒకానొక స్టేజ్లో ఇప్పుడు పాలకపక్షంగా ఉన్న పార్టీలు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళను చూస్తే ముఖ్యమంత్రి జగనేనా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పటికి ఇంకా జగన్నే టార్గెట్గా చేసుకొని ఏంటి ముఖ్యమంత్రి జగనేనా అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఎవరికైనా అదే అనుమానం, జగనేనా ముఖ్యమంత్రి, వీళ్ళు కాదా? ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు ఏం చేశారో చెప్పాలి, గత ప్రభుత్వంలో తప్పులు ఏంటో చెప్పాలి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలాగా ఉంటే అటు జగన్ ఏమో అధికార పక్షంలో ఉన్నాడు. ఒక వైసీపీ మీద, జగన్ మీద కేసులు, కక్ష, ఇవి తప్పితే కక్షపూరితంగా వేధించడం, కేసులు పెట్టడం, ఈ ఎపిసోడ్ తప్పితే మిగతా జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నట్లే వీళ్ళ ప్రవర్తన ఉంది. ఆయన డీసీఎంగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ కాలు మక్క ఎరగదంతా, కాళ్ళు ఎరగదంతా, అది ఇది అంటూనే ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి? జగనా, చంద్రబాబు? చేయాల్సిన విమర్శలేంటి, చేస్తున్న విమర్శలేంటి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? జనాలు ఆలోచించాలి ఫస్ట్.